మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి తీసుకుంటామని విజయవాడ సిపి రాజశేఖర బాబు తెలిపారు. దీనికోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపి మాట్లాడారు. ఈ కేసులో మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేస్తామన్నారు. కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. నేరం ఎలా జరిగిందనే దాని విషయంలో సాంకేతిక అంశాలపైన దృష్టి పెట్టామని తెలిపారు. టెక్నాలజీ నుంచి ఎవరూ తప్పించుకోలేరని సిపి రాజశేఖర బాబు స్పష్టం చేశారు. మరోవైపు వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. నిన్న వంశీని విజయవాడ పోలీసులు హైదరాబాద్లో నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ వ్యవహారంలో వంశీతో పాటు మరికొందరిపై విజయవాడలోని పడమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో వంశీని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకువచ్చారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. అది నిన్న రిమాండ్ చేశాం కదమ్మా, రిమాండ్ చేశాము. సో రిమాండ్ అయ్యారు. తర్వాత పోలీస్ శాఖ కొంత ఇందాక నేను చెప్పాను కదా మీకు, సో నేరం అనేది జరిగిన తర్వాత టెక్నాలజీ అనేది చాలా గట్టిగా ఉపయోగిస్తాము. నేను అదే చెప్తాను, టెక్నాలజీ నుంచి ఎవరు తప్పించుకోలేరు. టోల్ గేట్స్ ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి, డ్రోన్లు ఉంటాయి, ఫోన్లు ఉంటాయి, ఫోన్ కాల్ డీటెయిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా నేరం ఎలా జరిగింది ఏంటనేది ఇంకా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. చేసి పకడ్బందీగా కేసుని బిల్డ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి ఈరోజు కానీ రేపు కానీ పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి అప్లికేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. నేను అదే మా చెప్పింది, ఆల్స్ ఆర్ ట్రూ అనేది టెక్నాలజీ ఇస్ దేర్. ఏ కారు వచ్చింది, ఏ కారు వెళ్ళింది, ఎటు పోయింది, ఏంటి అనేది నేను అదే చెప్తాను. సో దేని నుంచైనా తప్పించుకోగలరు, కానీ టెక్నాలజీ నుంచి తప్పించుకోలేరు.